నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ది ఇండియన్ హౌస్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సెట్ లో పెద్ద ట్యాంకర్ ను పెట్టి షూటింగ్ చేస్తున్నారు. ఆ ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా వాటర్ లీక్ అవడంతో సెట్ మొత్తం అల్లకల్లోలమైంది. ఎంతో విలువైన సామాగ్రి దెబ్బతిందంట. నిఖిల్ తాజాగా ఈ విషయంపై ఓ ట్వీట్ చేశారు. నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతోనే బిజీగా ఉంటున్నారు. ఓవైపు స్వయంభూ మూవీ షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు ది ఇండియన్ హౌస్ చిత్ర షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. అయితే తాజాగా జరుగుతున్న షూటింగ్ లో ఓ ప్రమాదం జరిగింది. ది ఇండియన్ హౌస్ సెట్ లో ట్యాంకర్ పగిలిపోవడంతో బయటకు వచ్చిన నీరు దాంతో సెట్ అంతా కూడా కొట్టుకుపోవడం, అసిస్టెంట్ కెమెరామ్యాన్ కు గాయాలవ్వడం, విలువైన ఎక్విప్మెంట్ ధ్వంసం అవడం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రమాదం మీద తాజాగా నిఖిల్ స్పందించారు. తాము అంతా క్షేమంగానే ఉన్నామని తెలిపారు. ఇక కొన్నిసార్లు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఆడియన్స్ కి ఇచ్చే క్రమంలో ఇలాంటి రిస్కులు తీసుకుంటూ ఉంటామని అన్నారు. ఈ రోజు తాము పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని, తమ అందరినీ అలర్ట్ చేసిన తన టీం కు, క్రూకి థ్యాంక్స్ తెలిపారు. ఎంతో విలువైన ఎక్విప్మెంట్ ధ్వంసం అయింది, కానీ అదృష్టవశాత్తు మేమందరం క్షేమంగానే ఉన్నామన్నారు.